హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు ఈ వీడియోలో రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకొచ్చాను. అవి ఇలా ప్రాక్టీస్ చేసుకుందాము. అండ్ అవి ఆన్సర్స్ ఎలా వచ్చాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 4th February 2021 షిఫ్ట్ 1లో థర్డ్ పార్ట్ అండి. అండ్ నిన్న మొన్న ఫస్ట్ 2 పార్ట్స్ చేశాను. డైలీ ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం నేర్చుకుందాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఎలా చేయాలని ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రతి క్వశ్చన్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ ఇచ్చాను. అక్కడ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ సెట్స్ ఉన్నాయి. అండ్ రీజనింగ్తో 100 క్వశ్చన్స్ రెడీ చేసి ఒక పీడిఎఫ్ పెట్టాను. అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సిమిలర్ టు ద రెస్ట్ అంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అనేది ఇచ్చారు. కోట్, షర్ట్, జాకెట్, స్వెటర్. ఈ 4లలో 3 సేమ్ ఉన్నాయంట, ఒకటి డిఫరెంట్ ఉన్నదంట. అంటే ఈ 4లలో ఒక డిఫరెంట్ ఉన్నదంట. ఆ డిఫరెంట్ ఉన్నది ఏంటి అనేసి క్వశ్చన్ చూడండి. కోట్, షర్ట్, జాకెట్, స్వెటర్. కోట్, జాకెట్, స్వెటర్ అనేది ఎక్స్టర్నల్గా అంటే ఎక్స్ట్రాగా వేసుకునేటివి కదా, అంటే లోపల షర్ట్ కాక ఇంకా ఎక్స్ట్రా వేసుకునేటివి. బట్ షర్ట్ మాత్రం డైరెక్ట్ వేసుకునేది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. ఈ షర్ట్ పైన వేసుకునేది కోట్, జాకెట్ అండ్ స్వెటర్ కదా, బట్ ఈ షర్ట్ అనేది డైరెక్ట్ వేసుకుంటాం. సో షర్ట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సమ్ పేపర్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్ అని ఇచ్చాడు. సమ్ పేపర్స్ ఆర్ పెన్సిల్స్ అంటే కొన్ని పేపర్స్ కొన్ని పెన్సిల్స్ అవుతాయంట. పిఎన్ అంటే పెన్సిల్ అనుకుందాం, పిఆర్ అంటే పేపర్స్ అనుకుందాం. నెక్స్ట్ సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్ అండ్ మళ్ళీ సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్ అంటున్నాడు. ఇప్పుడు కంక్లూజన్ ఏమన్నాడు? నో పేపర్ ఈజ్ ఏ బోర్డ్ అంట. అంటే ఈ పేపర్ అనేది బోర్డుకు సంబంధం లేదు అంటున్నాడు. బట్ ఈ పేపర్ అనేది పెన్నులో కొన్ని ఉన్నాయి కదా, అంటే వీటి రెండింటికి మధ్య ఒక రిలేషన్ ఉంది కదా. సేమ్ అదే రిలేషన్ పెన్నుకున్న బోర్డు కూడా రిలేషన్ ఉంది. అంటే కొన్ని పేపర్లు పెన్స్ అయినప్పుడు ఆ పెన్స్లో కొన్ని పేపర్స్ మళ్ళీ బోర్డ్స్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ సాటిస్ఫై. నెక్స్ట్ ఆల్ పేపర్స్ ఆర్ బోర్డ్స్ అంట. పేపర్స్ అన్నీ కూడా బోర్డ్స్ అంటున్నాడు, కాదు కదా. ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్ అంట. అంటే కొన్ని బోర్డ్స్ పేపర్స్ కాదు అంటున్నాడు. బట్ మనకి ఫస్ట్ కంక్లూజన్లో ఏం చెప్పాను? కొన్ని పేపర్స్ పెన్ అయినప్పుడు ఆ పెన్లో ఉన్న కొన్ని పేపర్స్ మళ్ళీ ఈ పార్ట్లో అంటే బోర్డులో ఉంటాయి కదా. సో ఆప్షన్ 3 కూడా సాటిస్ఫై కాదు. మనకు ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఈజ్ ఫాలోస్ అంట. అంటే పైన ఏది కూడా ఫాలో కాదు అనే ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హ్యాండ్ ఈజ్ రిలేటెడ్ టు ఫింగర్ ఇన్ ద సేమ్ వే పెన్ ఈజ్ రిలేటెడ్ టు అని అడుగుతున్నాం. అంటే ఇక్కడ హ్యాండ్ అనేది ఫింగర్కి రిలేషన్ ఉన్నదంట. అంటే ఈ హ్యాండ్ ఫింగర్కి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ పెన్ అండ్ నెక్స్ట్ వచ్చే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒకదానికి సాటిస్ఫై కావాలి. చూడండి, హ్యాండ్ అనేది హ్యాండ్ ఫింగర్కి అంటే హ్యాండ్స్కి ఫింగర్స్ ఉంటాయి కదా. సో అలానే పెన్నుకి ఏముంటుంది? నిబ్బే కదా. అంటే ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ రిలేటెడ్ టు బ్లడ్ అంటే ఇక్కడ ఫింగర్ ఇచ్చాడు, ఫింగర్ ప్రెస్లో బ్లడ్ అని ఇస్తే అప్పుడు పెన్ ఇంక్ అవుతుంది, అంతే కదా. బట్ ఇక్కడ ఫింగర్ అన్నాడు కాబట్టి ఇక్కడ నిబ్ అంటున్నా, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నైఫ్ ఈజ్ రిటన్ యాజ్ PMRUV. హౌ విల్ పెయింటింగ్ బీ రిటన్ యాజ్ ఇన్ దట్లా లాంగ్వేజ్ అంటున్నాడు. ఇక్కడ నైఫ్ అనేది ఈ PMRUVగా ఒక కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి రాశారంట. అంటే ఒక లాజిక్తో రాశారు. సేమ్ అదే లాజిక్ యూజ్ చేసి పెయింటింగ్కి ఏం వాడతారు అనేసి క్వశ్చన్. ఫస్ట్ నైఫ్ ఎలా రాశారు చూద్దాం. చూడండి, KNIFE
ఎలా రాశారు? PMRUV. ఇప్పుడు కేకి పీకి ఏంటి రిలేషన్? ఆపోజిట్ లెటర్స్ కదా. కే ఆపోజిట్ పి, నెక్స్ట్ ఎన్ ఆపోజిట్ ఎం, ఐ ఆపోజిట్ ఆర్, ఎఫ్ ఆపోజిట్ యు, ఈ ఆపోజిట్ వి. ఈ ఆపోజిట్ లెటర్స్ తెలవాలంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టాను, అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అక్కడ ఆ వీడియోలో నేను చెప్పాను, ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చాను, అక్కడ నుంచి మీరు నేర్చుకోండి. సేమ్ ఇదే లాజిక్ ఇప్పుడు నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాము. PAINTING. P opposite K and A opposite Z, I opposite R, N opposite M, T opposite G and I opposite R, N opposite M, G opposite T. అంతే కదా. ఇది ఎక్కడుంది? కేజెడ్ అన్నిట్లలో ఉంది, సెకండ్లో లేదు అండ్ ఫోర్త్లో లేదు. నెక్స్ట్ ఆర్ఎం ఫస్ట్లో లేదు అండ్ థర్డ్ చూడండి KZRMGRMT. ఇది సాటిస్ఫై అయింది కదా. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్ చూడండి. 22311 క్వశ్చన్ మార్క్ 27 13 6. ఇది ఏ రిలేషన్తో రాశారు? చూడండి, 2 2 3లో బై 2 చేస్తే ఏమవుతుంది అంటే హాఫ్ ఎంత? 111.5 కదా. అంటే ఇప్పుడు ఈ 0.5 తీసేస్తే మనకు సెకండ్ నెంబర్ అని వచ్చింది చూడండి. అలాగే ఇప్పుడు సెకండ్ నెంబర్కి సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేద్దాం. 111/2 చేస్తే ఏమవుతుంది? 55.5 కదా. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి 50.5 తీసేస్తే 55 కదా. అంటే ఇక్కడ 55 వచ్చే ఆప్షన్ ఉంది కదా. అంటే ఇప్పుడు ఇది సాటిస్ఫై కాదా అనేది నెక్స్ట్ నెంబర్కు ట్రై చేద్దాం చూడండి. 55/2 27.5. ఈ 0.5 తీసేస్తే 27. అగైన్ 27/2 13.5. 13.5లో 0.5 తీసేస్తే 13. నెక్స్ట్ 13/2 6.5. 6.5లో 0.5 తీసేస్తే 6. సాటిస్ఫై కదా. సో ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుంది? ఇదే కదా, 55 కదా. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద లెటర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్ అంట. ఇక్కడ ఒక సిరీస్లో ఆల్ఫాబెట్స్ అనేవి రాశారు, అందులో ఒకటి మాత్రం ఆ సిరీస్కి సంబంధించింది కాదట. సంబంధించింది కాదేందో మనం కనుక్కోమంటున్నాడు. చూడండి, XUQMFY. X24 Q21 U21 Q17 M13 F6 Y25. చూడండి రిలేషన్. 24కి 21కి ఎంత రిలేషన్ ఉంది? -3. నెక్స్ట్ 21 to 17 -4. అండ్ నెక్స్ట్ 17 to 13 -6. అంతే కదా. నెక్స్ట్ 13 to 6 -7. నెక్స్ట్ 6 to 25 అంటే ఈ ఆల్ఫాబెట్స్ 6 to 1కి ఎన్ని ఉన్నాయి? 6 ప్లస్ జెడ్ ఆల్ఫాబెట్ ఎన్ని ఉన్నాయి? 7. ఇప్పుడు చూడండి 3 4 ఇక్కడ 5 6 వస్తే ఇక్కడ 7 అనే లాజిక్ అవుతుంది కదా. అంటే ఈ రెండు నెంబర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా. అంటే ఈ ఎమ్ ప్లేస్లో ఏ ఆల్ఫాబెట్ పడితే ఒక సిరీస్ వస్తుందో చూద్దాం. చూడండి,
క్యూ, ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ 5 రావాలంటే ఏ ఆల్ఫాబెట్ పెట్టాలి? ఎల్ పెడితే ఏమవుతుంది? 12 అవుతుంది. 17 - 12 5 అవుతుంది కదా, అంటే -5. నెక్స్ట్ 12 - 6 -6. నెక్స్ట్ -7. చూడండి ఇప్పుడు 3 4 5 6 7 లాజిక్ ఏందా? అంటే ఇక్కడ మనకి ఎం అనేది ఈ సిరీస్కి సంబంధించింది కాదే కదా. ఇప్పుడు ఎం ప్లేస్లో ఎల్ వస్తే కరెక్ట్ సిరీస్ అవుతుంది. సో ఈ ఎం అనేది ఈ సిరీస్కి సంబంధించింది కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 of the following 4 letter clusters are alike in the same manner and one is different అంట. అంటే ఇంతకుముందు సేమ్ అక్కడ పైన ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్స్లో డిఫరెంట్ ఉన్నది కనుక్కోమన్నాడు. బట్ ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో డిఫరెంట్ వన్ కనుక్కోమంటున్నాడు. చూడండి ఎలాను. యు డబ్ల్యూ వై ఏ సి. నెక్స్ట్ PRTWY. నెక్స్ట్ CEGIK. నెక్స్ట్ MOQSU. U21, W23, Y25, A1, C3. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది చూడండి. యూకి డబ్ల్యూకి 2 కదా, +2 కదా. నెక్స్ట్ 23 to 25 అగైన్ 2, అండ్ 25 to 1 అగైన్ 2, అండ్ 1 to 3 అగైన్ 2. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది 2 డిఫరెన్స్తో రాశారు. నెక్స్ట్ P16, R18, T20, W23 అండ్ Y25. ఈ రిలేషన్ చూడండి. 18 to 16 2, అండ్ 18 to 20 2, 20 to 23 3. బట్ ఇక్కడ మాత్రం 3 వచ్చింది చూడండి. అండ్ నెక్స్ట్ 23 to 25 అగైన్ 2. ఇది 2 and 3తో కూడా వచ్చింది, 2 ఉన్న 3తో వచ్చింది. నెక్స్ట్ C3E5G7I9K11. ఈ రిలేషన్ ఏముంది? 3 to 5 2, 5 to 7 2, 7 to 9 2, 9 to 11 2. ఇది కూడా సేమ్ 2 రిలేషన్స్తో వచ్చింది. ఇప్పుడు లాస్ట్ వన్ కూడా చూద్దాము. M13, O15, Q17, S19, U21. 13 to 15 2, 15 to 17 2, 17 to 19 సేమ్ 2, అండ్ 19 to 21 సేమ్ 2. ఇది కూడా 2తో రిలేషన్ ఉంది. ఈ 4లో ఇప్పుడు ఏది చేంజ్గా ఉంది? ఫస్ట్ వన్ 2 డిఫరెన్స్తో ఉంది, సెకండ్ వన్ 3 and 2 రెండు కంబైండ్ ఉన్నాయి, అండ్ థర్డ్ వన్ 2తో ఉంది, ఫోర్త్ వన్ కూడా 2తో ఉంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ ఉంది ఏంటిది? ఆప్షన్ 2 కదా. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్, ఏ ఉమెన్ సెడ్ హిజ్ వైఫ్ ఈజ్ ఓన్లీ బ్రదర్ ఆఫ్ మై మదర్. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు దట్ మ్యాన్ అంటున్నాడు. అంటే ఒక మ్యాన్ని ఒక ఉమెన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికో ఒకరికి చేస్తుంది, ఇంట్రడ్యూస్ చేస్తుంది. మనకు అది ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఒక ఉమెన్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఏమంది? హీజ్ వైఫ్, అంటే ఈ మ్యాన్ వాళ్ళ వైఫ్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. అంటే ఈ ఉమెన్ వాళ్ళ మదర్, ఈ ఉమెన్ వాళ్ళ మదర్కి వన్ అండ్ ఓన్లీ డాటర్. ఇప్పుడు ఈ ఉమెన్ వాళ్ళ మా అమ్మకి ఒకే ఒక డాటర్ అంటే ఏమవుతుంది? అప్పుడు ఈ ఉమెన్ అవుతుంది కదా, మళ్ళీ ఈ ఉమెన్ అవుతుంది. అండ్ ఈ మ్యాన్ వాళ్ళ వైఫ్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మదర్ అంట, మై మదర్. అంటే ఈ మదర్కి ఓన్లీ డాటర్ ఈ ఉమెనే కదా. ఈ ఉమెన్ వాళ్ళ హస్బెండ్ ఎవరు అవుతారు? ఇప్పుడు మ్యాన్. ఇప్పుడు చూడండి, ఈ మ్యాన్ వాళ్ళ వైఫ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. తినే కదా, సాటిస్ఫై కదా ఇప్పుడు ఈ మ్యాప్, సారీ ఈ ఫిగర్ అనేది.
నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు దట్ మ్యాన్. ఈ ఉమెన్ అనేది మ్యాన్కి రిలేషన్ ఏముంది అనేసి, వైఫే కదా. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అప్పటి వరకు మీరు డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఎగ్జామ్ వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఒక స్కోప్ అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడానికి ఒక ఈజీ వే అనేది దొరుకుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం, మరికొన్ని కొత్త ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.